చూసిన మీద నమస్కారం అండి. ఈరోజు అయితే మన అరటి తోట వేసి ఆల్మోస్ట్ ఒక 5 months 20 days అయితే అవుతుంది. ఇంకా 6th month లోపలే మనం మొదల మందు అయితే వేయించేసుకోవాలి. ఎంత వేయించుకుంటే అంత వేయించేసుకోవాలి. మేమైతే ఇప్పుడు 4వ మొదల మందు వేస్తున్నాం. దీని తర్వాత ఇంకంతా కూడా వాటర్ సాల్యుబుల్స్ ఇచ్చుకుంటాం అనమాట. డ్రిప్ ద్వారా లేదా డ్రెంజింగ్ చేసుకుంటూ ఉంటాము. ఏమేమి ఇస్తున్నాము, ఎంత క్వాంటిటీతో ఇస్తున్నాము అంతా కూడా వీడియోలు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూడండి. పిల్లకలైతే కొయిపించేసుకుని ఇలా గోతులు అయితే తీపిస్తున్నాము. మనం గోతులు తీపించుకుని గోతులు అయితే వేసుకోవాలి మందు అనేది. అప్పుడే ఆ మందు అనేది ఎండకి కరిగిపోకుండా మనం వాటర్ పెట్టినప్పుడు ఆ వాటర్ కరుగుతుంది అనమాట. సో పైన వేసుకుంటే ఏంటంటే ఎండలో అది ఎండకి ఇదైపోతూ ఉంటుంది, ఆవిరైపోతూ ఉంటుంది, అది గాలిలో కలిసిపోతూ ఉంటుంది. ఇలా మనం గోతులు తీసుకుని భూమిలో వేసుకుని కప్పెట్టుకుంటే ఏంటంటే అది నీళ్ళు వదిలినప్పుడల్లా కరిగిపోతూ ఉంటుంది అనమాట. చూడండి, అలా అయితే గోతులు తీసుకోవాలి. లెంత్ కూడా చూడండి, మొక్క అక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఒక 1.5 దూరంలో తీపిచ్చాము. 1.5 పైనే ఉంటుంది అది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇప్పుడైతే వేర్లు ఇక్కడ వరకు వచ్చేసి ఉంటాయి, మొత్తం కలిసిపోయి ఉంటాయి. ఇటు నుంచి కూడా ఇక్కడ వచ్చేసి ఉంటాయి వేర్లు. కరెక్ట్గా మనం కొంచెం దూరం వేసుకోవాలి, మొక్క దగ్గర గంట కాకుండా దూరం అయితే వేసుకోవాలి. మందులు అయితే నేను ఈవినింగ్గా కలిపేసి వెళ్ళిపోయారు వీళ్ళు. అప్పుడు నేను లేనమాట. సో మా నాన్న ఉండి కలిపిచ్చేశారు. ఏమేమి కలిపామనేది నేను చెప్తాను. మొత్తం కలిపేసి వేరే వేరే సంచుల్లో అయితే వేసుకున్నారు. ఇక్కడ నుంచి మనం అరటి తోట అక్కడ తీసుకురాలేదు. చూడండి, ఒక్కొక్క గుప్పుడు అయితే వేసుకోవాలి. మళ్ళీ దాన్ని క్లోజ్ చేసేయాలి నీట్గా. సో ఇలా అయితే వేసుకోవాలి. తర్వాత ఉన్న వాటర్ వదిలినప్పుడు అంతా కరిగిపోద్ది. అప్పుడు అంతా బాగా స్ప్రెడ్ అవుద్ది అనమాట. దగ్గర ఇప్పుడు వాళ్ళతో పాటు నేను కూడా ఒక 1 ఎకరం పైన ఒక్కనే వేసి ఉంటాను. మందు అయితే వెనకాల కప్పెట్టుకుని వస్తున్నారు. చూడండి, కలుపు మళ్ళీ వచ్చేస్తుంది. తర్వాత ఒక కలుపు మంది అయితే కొట్టిస్తాము. ఇలా క్లోజ్ చేసుకుంటే మనకి వాటర్ పెట్టినప్పుడు మొత్తం కరిగిపోద్ది నీట్గా. చూసారు కదండి, గోతులు తీసుకున్నాము, మందు వేసుకున్నాము, గోతులు మూసాము. తర్వాత అయితే మనం డ్రిప్ నుంచి వాటర్ అయితే వదిలేస్తాము, కరిగిపోద్ది. గోతులు క్లోజ్ చేసిన తర్వాత మనం ఒకసారి డ్రిప్ వైర్ కరెక్ట్గా లాక్కోవాలి. ఎందుకంటే గోతులు తీసేటప్పుడు అటు చాలా చిత్రం అయిపోతూ ఉంటాయి కదా. సో మనం మళ్ళీ ఆ డ్రిప్ అనేది ప్రాపర్గా వేసేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడైతే ఇక్కడ వేసాం మందు మనం. తర్వాత వాటర్ అనేది ఇక్కడ వస్తుంది, మొత్తం అంతా తడిచిపోద్ది. తడిచిపోయినప్పుడు అది మొత్తం మెల్ట్ అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. అంటే ములక్కాళ్ళు బాగా అయితే కాసినాయి. మనకి విత్తనాల గురించి అడుగుతున్నారు. నేనైతే ఇప్పుడు ఒక వీడియో పెడతాను చూడండి. దీంట్లో ఏం వెరైటీ వేసామో, ఏ కంపెనీ వేసామో దాంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా బాగా వస్తున్నాయి కాయలు అయితే. ములక్కాడ విత్తనాలు నన్ను చాలామంది అడుగుతున్నారండి ఏం వేసామని చెప్పేసి. సో చూడండి, ఇది రాయల్ సీడ్స్ వాళ్ళది. రాయల్ సీడ్స్లో వెరైటీ PKM1 అనమాట. సో ఈ వెరైటీ అయితే మేము వేసాము. ఇప్పుడు మీరు ఏదైతే వీడియోలో చూసారో ఆ ములక్కాళ్ళు అయితే ఇదే వెరైటీ అనమాట. ఇది వీళ్ళ అడ్రస్. మామూలుగా నార్మల్గా మీకు బయట విత్తనాల షాపుల్లో కూడా ఒకసారి చూడండి, అక్కడే దొరుకుతాయి. నేనైతే ఇది తణుకులో తీసుకున్నాను విత్తనాలు అయితే. తణుకు గ్రంథి సీతయ్య షాప్లో అయితే తీసుకున్నాను అనమాట. పాలిటెక్నిక్ కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు అక్కడికి వెళ్ళి. చూడండి, మనం పండించిన మెంతకూర ములక్కాడలు చూస్తున్నారు కదండి. మాప్ పొటాష్ అయితే 3 బస్తాలు, అమోనియం 3 బస్తాలు, 17 3 బస్తాలు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2 బస్తాలు, మెగ్నీషియం 1 బస్తా, కాల్షియం నైట్రేట్ 1 బస్తా అనమాట. సో అరౌండ్ మొత్తం 600 kgs అయితే అయినాయి. 2700 మొక్కకి అరౌండ్ ఒక 222 గ్రాములు అయితే వేయడం జరిగింది. చూసారు కదండి వీడియో. యాక్చువల్గా ఒకసారి మీరు డిస్క్రిప్షన్ చెక్ చేయండి, ఎందుకంటే దాంట్లో మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చాను అనమాట.
సో ఏమేమి మందులు వేసామో ఎంతెంత క్వాంటిటీతో వేసామో అంతా కూడా డీటెయిల్గా ఇచ్చాను. ఒకసారి చెక్ చేయండి, ఎందుకంటే అది వేసేటప్పుడు నేను లేనప్పుడు వీడియో తీసి పెడదామంటే. సో మీకు డిస్క్రిప్షన్ చూస్తే అర్థమైపోద్ది ఎన్ని మొక్కలకి ఎంతెంత క్వాంటిటీతో వేసామనేది. సో ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంక ఇదే లాస్ట్ మందు, ఇంకా మొదల మందు అయితే ఇంక వెయ్యం, అంతా వాటర్ సాల్యుబుల్స్ ఇంకా.